ఊహించండి, ఆకాశాన్ని తాకే పటిష్టమైన గోడలు కేవలం ఒక కేకతో పేకమేడల్లా కూలిపోతే ఎలా ఉంటుంది? యెరికో పతనం అది కేవలం ఆరంభం మాత్రమే. అక్కడ మొదలైన దేవుని సైన్యం ప్రయాణం సామాన్యమైనది కాదు. ఎక్కడైతే మనుషుల శక్తి ఆగిపోతుందో అక్కడ దేవుని శక్తి మొదలవుతుందని నిరూపించిన చరిత్ర ఇది. ఒక పక్క తప్పు చేస్తే సొంత మనిషినే శిక్షించే న్యాయం, మరోపక్క శత్రువులను తరిమికొట్టడానికి ఆకాశం నుండి కురిసిన రాళ్ల వర్షం. ఇది మామూలు యుద్ధం కాదు. ఒక మనిషి ప్రార్థన చేస్తే నడి ఆకాశంలో సూర్యుడే ఆగిపోయిన అద్భుత ఘట్టం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 31 మంది రాజులను మట్టి కరిపించిన వీరగాథ. యుద్ధం ముగిసింది, దేశం జయించబడింది. కాని ఇప్పుడా వృద్ధనాయకుడు యెహోషువ ప్రజల ముందు నిలబడి ఒకే ఒక సవాలు విసురుతున్నాడు. మీరు ఎవరిని సేవించెదరో నేడు కోరుకొనుడి, అయితే నేనును నా ఇంటివారును యెహోవానే సేవించెదము. వాగ్దాన భూమిని కత్తితో గెలిచి భక్తితో నిలబెట్టుకున్న యెహోషువ ప్రయాణం యెరికో బూడిద నుండి షెకెము నిబంధన వరకు. అసలేం జరిగింది? దేవుడు తన ప్రజలకు ఇచ్చిన భూమిని ఎలా పంచిపెట్టాడు? యెహోషువ జీవితంలోని ఆసక్తికరమైన విశేషాలను చూడబోతున్నాం. అది రాత్రి సమయం. యెరికో మైదానమంతా నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దం వెనుక ఒక భయంకరమైన యుద్ధం పొంచి ఉంది. మోషే మరణించాడు. ఇప్పుడు లక్షల మంది ఇశ్రాయేలీయుల భారమంతా యెహోషువ భుజాలమీదే ఉంది. ముందు చూస్తే ఆకాశాన్ని తాకే యెరికో గోడలు, మనసులో వేల ప్రశ్నలు. ఎలా గెలవాలి? ఈ రాతిగోడలను ఎలా బద్దలు కొట్టాలి? అప్పుడే చీకటిలో ఒక ఆకారం కదిలింది. సాధారణ మనిషి కాదు, చేతిలో మెరుస్తున్న కత్తి పట్టుకుని ఒక యోధుడు నిలబడ్డాడు. యెహోషువ వెనక్కి తగ్గలేదు. అతని యొద్దకు వెళ్లి, నీవు మా పక్షముగానున్నావా, మా విరోధుల పక్షముగానున్నావా అని అడిగాడు. కాని ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం యెహోషువ గుండెల్లో వణుకు పుట్టించింది. నేను యెహోవా సేనాధిపతిగా వచ్చియున్నాననను. యెహోషువ నేలమీద సాష్టాంగపడిపోయాడు. భయంతో వణికిపోతూ, నా ఏలినవాడా, నీ దాసునితో ఏమి సెలవిచ్చెదవు అని అడిగాడు. అప్పుడా సేనాధిపతి, నీ కాళ్ల చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది అని ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి యెహోషువాకు ఒక విషయం అర్థమైంది. రేపు జరగబోయే యుద్ధం తనది కాదు, అది దేవునిది. యెరికో గోడలు మనుషుల వల్ల కూలవు, దేవుని వల్లే కూలుతాయి. ఇశ్రాయేలీయుల దండయాత్ర వార్త వింటేనే కనాను దేశపు రాజుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దానికి నిలువెత్తు సాక్ష్యమే యెరికో మహానగరం. ఒకప్పుడు అజేయంగా వెలుగొందిన ఆ పట్టణం ఇప్పుడు ఇశ్రాయేలీయుల భయంతో వణికిపోతోంది. పట్టణ ద్వారాలన్నీ గట్టిగా మూసివేయబడ్డాయి. లోపలి నుండి ఎవరూ బయటకు రాలేరు, బయటి నుండి ఎవరూ లోపలికి వెళ్లలేరు. ఆ క్లిష్ట సమయంలో సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలు నాయకుడైన యెహోషువకు ప్రత్యక్షమై ఆ నగరంపై అద్భుతమైన విజయాన్ని ముందుగానే ప్రకటించాడు. చూడు, యెరికోను దాని రాజును మహాపరాక్రమశాలురైన సైన్యాన్ని నేను నీ చేతికి అప్పగిస్తున్నాను అని అభయమిచ్చాడు. అయితే ఆ మహానగర పతనానికి దేవుడు చూపిన మార్గం కత్తులతోనో బల్లెములతోనో పోరాడేది కాదు. అది ఇశ్రాయేలీయుల విశ్వాసానికి విధేయతకు పెట్టిన ఒక అపూర్వమైన పరీక్ష. ఆ దైవిక వ్యూహం అత్యంత వింతైనది. యోధులందరూ యుద్ధసన్నద్ధులై 6 రోజులపాటు రోజుకొకసారి పట్టణం చుట్టూ నిశ్శబ్దంగా ప్రదక్షిణ చెయ్యాలి. 7 యాజకులు దేవుని సన్నిధికి సూచనైన నిబంధన మందసానికి ముందు నడుస్తూ పొట్టేలు కొమ్ము బూరలను ఊదుతూ ఉండాలి. కాని 7వ రోజున మాత్రం ఒక విశేషమైన కార్యం జరగాలి. ఆ రోజు 7 సార్లు పట్టణాన్ని చుట్టి రావాలి. యాజకులు బూరలను దీర్ఘంగా ఊదినప్పుడు ఆ శంఖారావం వినగానే ప్రజలందరూ ఒక్కసారిగా ఆర్భాటంగా జయధ్వనులు చెయ్యాలి. ఆ దెబ్బకు ఆకాశాన్ని తాకే యెరికో మహాప్రాకారాలు కుప్పకూలిపోతాయని దేవుడు సెలవిచ్చాడు. 6 రోజుల నిరీక్షణ. మౌనమే ఆయుధంగా యెహోషువ దేవుని ఆజ్ఞను శిరసావహించాడు. ఒక గంభీరమైన ఊరేగింపు మొదలైంది. ముందు ఆయుధధారులైన యోధులు, వారి వెనుక బూరలు ఊదుతూ 7 యాజకులు, ఆ వెనుక పవిత్ర నిబంధన మందసం, చివరిగా మిగిలిన దండు కదిలారు. యెహోషువ ప్రజలకు ఒక కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడు. నేను ఆదేశించేంతవరకు
మీ నోటి నుండి ఒక్క మాట కూడా రాకూడదు, ఎటువంటి శబ్దమూ చెయ్యకూడదు, కేవలం మౌనంగా నడవాలి. 6 రోజులపాటు ఈ నిశ్శబ్ద కవాతు కొనసాగింది. యాజకుల బూరల ధ్వని తప్ప, వేలమంది సైనికుల పాదాల చప్పుడు తప్ప అక్కడ ఇంకే శబ్దమూ లేదు. కోట గోడలపై నుండి చూస్తున్న యెరికో వాసులకు ఈ దృశ్యం ఎంతో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది. నిర్ణయాత్మకమైన 7వ రోజు రానే వచ్చింది. ఆ రోజు తెల్లవారుజామున చీకటితోనే అందరూ లేచారు. ఉత్కంఠ శిఖరాగ్రానికి చేరుకొంది. దేవుని ఆజ్ఞ ప్రకారం 1 కాదు, 2 కాదు, 7 సార్లు పట్టణం చుట్టూ తిరిగారు. అంతకుముందే యెహోషువ వారికి స్పష్టమైన ఆదేశాలిచ్చాడు. ఈ పట్టణం, దీనిలోని సమస్తం యెహోవాకు ప్రతిష్ఠితమైన శాపగ్రస్త వస్తువులు. వాటిలో వేటిని ఆశించకూడదు. కేవలం మన వేగులవారిని కాపాడిన రాహాబు కుటుంబం మాత్రమే బ్రతకాలి. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము పాత్రలు యెహోవా ధనాగారానికి చెందుతాయి. 7వసారి ప్రదక్షిణ పూర్తవ్వగానే యాజకులు తమ శక్తినంతటినీ కూడగట్టుకుని బూరలను దీర్ఘంగా, అత్యంత గంభీరంగా ఊదారు. అదే సమయంలో యెహోషువ గొంతెత్తి, కేకలు వెయ్యండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు అని సింహగర్జన చేశాడు. అంతే, యాజకుల శంఖారావం, లక్షలాది ప్రజల విశ్వాసపూరిత జయజయ ధ్వనులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఆ మరుక్షణమే మానవ చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. అభేద్యమైన యెరికో రాతిగోడలు దేవుని శక్తి ముందు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. అడ్డంకులు తొలగిపోవడంతో ఇశ్రాయేలు సైన్యం నేరుగా పట్టణంలోకి దూసుకెళ్లి దానిని స్వాధీనం చేసుకుంది. గతంలో వేగు చూడడానికి వెళ్లిన వారికి సహాయం చేసిన వేశ్య అయిన రాహాబును, ఆమె కుటుంబ సభ్యులందర్నీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ఇశ్రాయేలు పాళెంలో చేర్చారు. ఆ తరువాత పట్టణమంతటికీ నిప్పు పెట్టారు. ఆనాడు యెహోషువ ఆ పట్టణం విషయంలో ఒక భయంకరమైన శపథం చేయించాడు. ఈ యెరికో పట్టణాన్ని తిరిగి కట్టించడానికి ప్రయత్నించేవాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. ఆ విధంగా దేవుడు అద్భుత రీతిలో యెరికో గర్వాన్ని అణిచివేశాడు. యెహోవా యెహోషువకు తోడయున్నాడు గనుక అతని కీర్తి ప్రతిష్టలు దేశమంతటా వ్యాపించాయి. ఊహించండి, అభేద్యమైన యెరికో గోడలనే కూల్చిన ఒక మహాసైన్యం ఒక చిన్న పట్టణం ముందు ఎందుకు తలవంచింది? లక్షల మంది సైనికులున్నా కేవలం ఒక్క మనిషి చేసిన రహస్య పాపం మొత్తం జాతిని ఎలా ఓటమిపాలు చేసింది? విజయం గర్వంగా మారినప్పుడు, ఆశ పాపంగా మారినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. యెరికో పట్టణాన్ని అద్భుతరీతిలో జయించిన తరువాత ఇశ్రాయేలీల ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకింది. వారి తదుపరి లక్ష్యం హాయ్ అని చిన్న పట్టణం. వేగులవారు వెళ్లి చూసి, యెహోషువా, ఆ హాయ్ పట్టణం చాలా చిన్నది, మన సైన్యమంతా అక్కడికి వెళ్లాల్సిన పనేలేదు, కేవలం 2-3 వేల మంది చాలు, వారిని సులభంగా జయించవచ్చు అని సలహా ఇచ్చారు. కాని అక్కడేం జరిగిందో తెలుసా? హాయి వారు ఇశ్రాయేలీల మీద విరుచుకుపడ్డారు. ఇశ్రాయేలీలు వారి ముందు నిలువలేక పారిపోయారు. 36 మంది ఇశ్రాయేలు వీరులు చనిపోయారు. అప్పటివరకు సింహాల్లా ఉన్న వారి గుండెలు కరిగి నీరైపోయాయి. ఒక్కసారిగా విజయగర్వం భయంగా మారిపోయింది. నాయకుడైన యెహోషువ ఈ ఓటమిని తట్టుకోలేకపోయాడు. బట్టలు చింపుకొని పెద్దలతో కలిసి సాయంకాలం వరకు దేవుని మందసం ముందు సాష్టాంగపడ్డాడు. ప్రభువా, మమ్మల్ని ఎందుకు యొర్దాను దాటించావు? శత్రువులు మమ్మల్ని చుట్టుముడితే నీ ఘనమైన నామానికి అవమానం కదా అని కన్నీటితో ప్రార్థించాడు. అప్పుడు దేవుడు కఠినంగా సమాధానమిచ్చాడు. యెహోషువా, లెమ్ము, ఎందుకు ఇలా నేలమీద పడ్డావు? ఇశ్రాయేలీలు పాపం చేశారు, నా నిబంధనను మీరారు, శపితమైన దాన్ని దొంగిలించి దాచుకున్నారు. ఆ పాపం మీ మధ్యలో ఉన్నంతకాలం మీరు శత్రువుల ముందు నిలువలేరు. ఆ పాపాన్ని ఏరివేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. మరుసటి రోజు ఉదయం ఉత్కంఠభరితమైన క్షణాలు మొదలయ్యాయి. దేవుడు చెప్పినట్లుగా గోత్రాల వారీగా విచారణ మొదలైంది. మొదట యూదా గోత్రం, తరువాత జెరహీయుల వంశం, తరువాత జబ్దీ కుటుంబం, చివరికి ఆ చీటి ఆకాను పేరు మీద పడింది. యెహోషువ ఆకానుని పిలిచి, నాయనా, దేవుని ముందు నిజం ఒప్పుకో అని అడిగినప్పుడు ఆకాను చెప్పిన మాటలు మనిషి పతనానికి 3 మెట్లులాంటివి. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రాన్ని, వెండిని, బంగారాన్ని చూశాను. వాటిని చూసి నా మనసులో ఆశ పుట్టింది. వాటిని రహస్యంగా తెచ్చి నా డేరా మధ్యలో భూమిలో పాతిపెట్టాను. దూతలు పరుగెట్టికెళ్లి చూడగా నిజంగానే ఆకాను గుడారంలో ఆ వస్తువులు దొరికాయి.
కేవలం కొంత బంగారం వెండి కోసం ఆకాను దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. దాని ఫలితం చాలా భయంకరంగా ఉంది. ఆకానును అతనికి కలిగిన సమస్తాన్ని, ఆ పాపపు సొమ్మును ఆకోరులోయకు తీసుకువెళ్లారు. నీవు మమ్మల్ని బాధపెట్టినవు గనుక నేడు యెహోవా నిన్ను బాధపెట్టును అని చెప్పి వారిని రాళ్లతో కొట్టి చంపి దహించివేశారు. ఆకాను చేసిన పాపం అతని ప్రాణాన్ని మాత్రమే కాదు, అతని కుటుంబం మరియు ఇశ్రాయేలీల విజయపరంపరను కూడా దెబ్బతీసింది. అందుకే ఆ ప్రాంతానికి ఆకోరు లోయ అంటే శ్రమ లేదా బాధ అని అర్థం వచ్చింది. హాయి పట్టణం దగ్గర ఓటమికి కారణం శత్రువుల బలం కాదు, ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న రహస్య పాపం. మన జీవితంలో కూడా ఓటములు ఎదురవుతున్నాయంటే ఒక్కసారి ఆగి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకసారి ఓడిపోతే ఇక గెలవలేమా? నిన్నటి పరాజయం రేపటి విజయానికి అడ్డంకి అవుతుందా? అదే చోట ఏ హాయి పట్టణం ముందు ఇశ్రాయేలీయులు అవమానకరంగా పారిపోయారో అదే చోట యెహోషువ ఒక అద్భుతమైన యుద్ధతంత్రంతో శత్రువులను ఎలా బోల్తా కొట్టించాడు. కేవలం బలం మాత్రమే కాదు, దేవుడిచ్చిన తెలివి కూడా తోడైతే విజయం ఎంత గొప్పగా ఉంటుందో చూద్దాం. పాపం వల్ల ఓడిపోయిన ఇశ్రాయేలీయులు ఆకాను పాపాన్ని తొలగించుకున్న తర్వాత ఇప్పుడు దేవుని స్వరంలో మార్పు వచ్చింది. యెహోషువ, భయపడకుము, జడియకుము అని దేవుడు ధైర్యాన్నిచ్చాడు. కాని ఈసారి దేవుడు కేవలం విజయాన్ని మాత్రమే కాదు, ఒక వ్యూహాన్ని కూడా ఇచ్చాడు. అదే మాటుగాండ్ల దాడి. యెహోషువ రాత్రివేళ 30,000 మంది పరాక్రమశాలులైన సైనికులను ఎంపిక చేశాడు. వారిని హాయి పట్టణానికి పడమటి వైపున రహస్యంగా దాగి ఉండమని పంపాడు. వారి పని ఒక్కటే, సిగ్నల్ వచ్చేంతవరకు కనబడకుండా ఉండటం. తెల్లవారింది. యెహోషువ మిగిలిన సైన్యంతో హాయి పట్టణం ముందుకు నేరుగా వెళ్లాడు. ఇది శత్రువును ఆకర్షించే ఎత్తుగడ. హాయి రాజు తన సైన్యం ఇశ్రాయేలీయులను చూసి వీరు గతంలోలాగే భయపడి పారిపోతున్నారు అనుకున్నారు. అతి విశ్వాసంతో పట్టణపు తలుపులు కూడా వేయకుండా గవిని బార్లా తెరిచి ఉంచి అందరూ యెహోషువాను తరుముకుంటూ మైదానంలోకి వచ్చారు. యెహోషువ వెనకడుగు వేస్తూ వారిని పట్టణానికి దూరంగా లాక్కొచ్చాడు. ఇప్పుడు హాయి పట్టణం రక్షణలేని కోటలా మారిపోయింది. శత్రువులు పూర్తిగా ఉచ్చులో పడ్డారు. అప్పుడు యెహోవా యెహోషువాతో, నీ చేతిలో ఉన్న ఈటెను హాయి వైపు చాపుము అని చెప్పాడు. యెహోషువ తన ఈటెను ఆకాశం వైపు చాపగానే అది మాటుగాండ్లకు ఒక సంకేతం. పడమటివైపు దాగి ఉన్న సైన్యం ఉప్పెనలా లేచి పట్టణంలోకి దూసుకెళ్ళింది. క్షణాల్లో పట్టణానికి నిప్పు పెట్టారు. హాయి సైన్యం వెనక్కి తిరిగి చూసేసరికి వారి పట్టణం నుండి ఆకాశమంత ఎత్తున పొగ వస్తోంది. వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ముందు చూస్తే యెహోషువ సైన్యం తిరిగి దాడి చేస్తోంది, వెనుక చూస్తే మంటలు మరియు మరో సైన్యం. హాయి వారు మధ్యలో చిక్కుకుపోయారు. ఆ రోజు 12,000 మంది హతమయ్యారు. రాజు పట్టుబడ్డాడు. హాయి పట్టణం బూడిద కుప్పగా మారింది. సాధారణంగా రాజులు యుద్ధం గెలవగానే విందులు చేసుకుంటారు. కాని యెహోషువ చేసింది వేరు. ఆ మహా విజయం తరువాత యెహోషువ ప్రజలందరినీ ఏబాలుగొండ దగ్గరకు నడిపించాడు. అక్కడ ఇనుప పనిముట్లు తగలని రాళ్లతో దేవునికి బలిపీఠం కట్టాడు. మోషే ధర్మశాస్త్రాన్ని రాళ్లమీద రాసి ఇశ్రాయేలీయులందరికీ చదివి వినిపించాడు. సగం మంది గెరిజీము కొండవైపు, సగం మంది ఏబాలు కొండవైపు నిలబడి దేవుని ఆశీర్వాదాలను మరియు శాపాలను విన్నారు. విజయం మన కత్తిలో లేదు, దేవుని వాక్యంలో ఉందని వారు గ్రహించారు. స్నేహితులారా, ఈ యుద్ధం మనకు 2 పాఠాలు నేర్పుతోంది. 1. రెండవ అవకాశం. మనం తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడితే దేవుడు మనల్ని క్షమించి భయపడకు అని చెప్పి మళ్లీ విజయాన్నిస్తాడు. 2. వ్యూహం ముఖ్యం. దేవుడు అద్భుతాలు చేస్తాడు, కాని కొన్నిసార్లు మనకు జ్ఞానాన్నిచ్చి ఆలోచన ఇచ్చి పోరాడమంటాడు. హాయి రాజు గర్వం అతన్ని నాశనం చేసింది. యెహోషువ విధేయత అతన్ని గెలిపించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన నాయకుడు యెహోషువను ఒక చిన్న అబద్ధం ఎలా బోల్తా కొట్టించింది? దేవుణ్ణి అడగకుండా నిర్ణయం తీసుకుంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో చూద్దాం. యొర్దాను నదికి యువతల ఉన్న రాజులందరూ ఇశ్రాయేలీల మీద యుద్ధానికి ఏకమవుతున్నారు. కాని గిబియోను నివాసులు మాత్రం వేరేలా ఆలోచించారు. మనం యుద్ధం చేస్తే చచ్చిపోతామనుకున్నారు. వెంటనే ఒక కపటోపాయం పన్నారు.
రాయబారులుగా వేషమేశారు. గాడిదల మీద పాత గోనెలు వేశారు. చినిగిపోయి కుట్టిన ద్రాక్షారసపు తిత్తులు తీసుకున్నారు. కాళ్లకు మాసికలు వేసిన పాత చెప్పులు, ఒంటినిండా పాత బట్టలు వేసుకున్నారు. ముఖ్యంగా వారు తినడానికి తెచ్చుకున్న ఆహారం ఎండిపోయిన ముక్కలుగా మార్చుకున్నారు. చూడటానికి చాలా నెలలు ప్రయాణం చేసి వచ్చినట్టుగా చేశారు. వారు నేరుగా గిల్గాలులోని యెహోషువ దగ్గరకు వచ్చారు. అయ్యా, మేము చాలా దూరదేశం నుండి వచ్చాము. మీ దేవుని గొప్పతనం గురించి విన్నాము. ఐగుప్తులో ఆయన చేసిన అద్భుతాలు, సీహోను, ఓగు రాజులను మీరు ఓడించిన తీరు విన్నాము అని పొగడ్తలతో ముంచెట్టారు. గమనించండి, వారు యెరికో హాయి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆ వార్త ఇంకా దూరదేశాలకు చేరలేదని నమ్మించటానికి. ఇదిగో చూడండి, మేము బయల్దేరినప్పుడు ఈ రొట్టెలు వేడిగా ఉన్నాయి. ఇప్పుడు బూజు పట్టాయి, మా బట్టలు చిరిగిపోయాయి అని సాక్ష్యాలు చూపించారు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఒక తప్పిదం చేశారు. బైబుల్ క్లియర్గా చెబుతోంది, వారు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారం పుచ్చుకున్నారు. అంటే దేవుణ్ణి అడగకుండానే కళ్లతో చూసింది నమ్మి వారితో సమాధానపడి నిబంధన చేసుకున్నారు. సరిగ్గా 3 రోజులు గడిచాయి. అసలు విషయం బయటపడింది. వారు దూరదేశం నుండి రాలేదు, పక్కనే ఉన్న ఊరివాళ్లు. ఇశ్రాయేలీలు మోసపోయారు. ప్రజలందరూ కోపంతో ఊగిపోయారు. వారినిప్పుడే చంపేద్దాం పదండి అని నాయకుల మీద తిరగబడ్డారు. కాని యెహోషువ, ఇతర పెద్దలు వారిని ఆపారు. ఎందుకంటే వారు దేవుని నామం మీద ప్రమాణం చేశారు. మనం మోసపోయినా సరే దేవుని పేరుతో చేసిన ప్రమాణాన్ని మీరకూడదు, వారిని చంపకూడదు అని తీర్మానించారు. యెహోషువ గిబియోనీయులను పిలిచాడు. మమ్మల్నెందుకు మోసం చేశారు అని అడిగాడు. వారు వణికిపోతూ, ప్రభూ, మీ దేవుడు ఈ దేశాన్నంతటినీ మీకు ఇస్తున్నాడని తెలిసి మా ప్రాణభయంతో ఇలా చేశాము అని ఒప్పుకున్నారు. అప్పుడు యెహోషువ వారిని చంపలేదు కాని వారికొక శిక్ష విధించాడు. మీరు బ్రతుకుతారు, కాని శాపగ్రస్తులుగానే. ఈ రోజు నుండి నా దేవుని మందిరానికి, సమాజానికి కట్టెలు నరికేవారుగాను, నీళ్లు మోసేవారుగాను ఉంటారు అని ఆజ్ఞాపించాడు. రాజభోగాలు అనుభవించాల్సిన వారు దేవుని ఇంటిలో సేవకులుగా మిగిలిపోయారు. ఎండిన రొట్టెలు చూసి ఇశ్రాయేలీలు మోసపోయారు. పరిస్థితులను బట్టి కాకుండా ప్రార్థన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎంత చిన్న విషయమైనా దేవుని సలహా తీసుకోకపోతే శత్రువు మనల్ని సులకంగా బోల్తా కొట్టిస్తాడు. ఈ ప్రపంచంలో సమయం ఎవరికోసమూ ఆగదు అంటారు. కాని చరిత్రలో ఒక్కరోజు మాత్రం సమయం ఆగిపోయింది. సూర్యుడు నడి ఆకాశంలో స్తంభించిపోయాడు. చంద్రుడు కదలకుండా నిలిచిపోయాడు. ఇది కల్పిత కథ కాదు. ఇది ఒక యుద్ధభూమిలో జరిగిన అద్భుతం. ఒక మనిషి ప్రార్థన చేస్తే ప్రకృతి ధర్మాలే మారిపోయాయా? ఆ అద్భుత సంఘటన ఏంటి? ఆ రోజు 5 రాజులకు ఏ గతి పట్టింది తెలుసుకుందాం. గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకోవడం చూసి యెరూషలేము రాజు అదోనీసేదెకు భయపడ్డాడు. గిబియోనులాంటి గొప్ప నగరం లొంగిపోతే మన గతేంటి అని ఆలోచించి మరో 4 రాజులను హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను కూడగట్టుకున్నాడు. ఈ 5 రాజులు కలిసి నేరుగా ఇశ్రాయేలీయుల మీద కాకుండా వారికి మిత్రులైన గిబియోనీయుల మీద దాడి చేశారు. గిబియోను వారు భయంతో యెహోషువకు వర్తమానం పంపారు, మమ్మల్ని రక్షించండి అని. యెహోషువ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన సైన్యంతో గిల్గాలు నుండి రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారేసరికి శత్రువుల మీద హఠాత్తుగా అంటే సర్ప్రైజ్ అటాక్ పడ్డాడు. ఆ రోజు యెహోషువ కత్తి కంటే దేవుని ఆయుధాలే బలంగా పనిచేశాయి. శత్రువులు పారిపోతుండగా ఆకాశం నుండి దేవుడు గొప్ప వడగళ్లను వారిమీద కురిపించాడు. ఆశ్చర్యమేంటంటే ఇశ్రాయేలీయులు కత్తితో చంపిన వారికంటే ఆ వడగళ్లకు చనిపోయిన వారే ఎక్కువ. యుద్ధం భీకరంగా సాగుతోంది. కాని సాయంత్రం అవుతోంది. చీకటి పడితే శత్రువులు తప్పించుకుంటారు. అప్పుడు యెహోషువకు సమయం కావాలి. అందరూ చూస్తుండగా యెహోషువ దేవునికి ప్రార్థన చేసి సూర్యచంద్రులను ఆజ్ఞాపించాడు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. అంతే, విశ్వం నివ్వరపోయేలా సూర్యుడు ఆకాశ మధ్యలో నిలిచిపోయాడు. దాదాపు 1 రోజంతా సూర్యుడు అస్తమించలేదు. బైబిల్ క్లియర్గా చెబుతోంది, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందేగాని తరువాతగాని ఉండలేదు. ఆ వెలుతురులో శత్రువులు ఎక్కడా దాక్కోలేకపోయారు. ఆ 5 రాజులు పారిపోయి మక్కేదా అనే గుహలో దాక్కున్నారు. యెహోషువ వారిని బయటకు లాగి తన సైన్యాధిపతులను పిలిచి, మీ కాళ్లను ఈ రాజుల మెడలమీద ఉంచండి అని చెప్పాడు. ఇది కేవలం శిక్ష కాదు, ఒక ధైర్యం. భయపడకండి, మన శత్రువులందరికీ దేవుడు ఇలాగే చేస్తాడు అని సైన్యాన్ని ఉత్సాహపరిచాడు. ఆ తర్వాత యెహోషువ ఆ ప్రాంతంలోని రాజ్యాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి జయించాడు. ఒక్క దెబ్బతో
ఆ ప్రాంతమంతా ఇశ్రాయేలీయుల వశమైంది. యెహోషువ విజయ పరంపర విని ఉత్తర దేశంలో ఉన్న హాసోరు రాజు యాబీను నిద్రలేచాడు. ఒక్కొక్కరంగా వెడితే ఓడిపోతాం, అందరం కలిసితేనే ఇశ్రాయేలీయులను అంతం చేయగలం అని నిర్ణయించుకున్నాడు. అంతే, మాదోను, షిమ్రోను, అక్షాపు రాజులకే కాక కనానీయులు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు ఇలా అందరికీ కబురు పంపాడు. వారందరూ కలిసి మేరోము అనే సరస్సు దగ్గర తమ శిబిరాలను వేసుకున్నారు. బైబిల్ చెబుతోంది, వారి సైన్యం సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారంగా ఉంది. వారి దగ్గర అత్యాధునికమైన యుద్ధరథాలున్నాయి. ఇశ్రాయేలీయుల దగ్గర అవి లేవు. ఇది అసమానమైన పోరాటం. ఆ భారీ సైన్యాన్ని చూసి ఎవరైనా భయపడతారు. కాని దేవుడు యెహోషువతో మాట్లాడాడు. యెహోషువా, భయపడకు, రేపు ఈ వేళకు వారందరి శవాలను నీకు అప్పగిస్తాను. కాని దేవుడు ఒక వింతైన ఆజ్ఞ ఇచ్చాడు. నీవు వారి గుర్రాల చీలమండ నరాలను తెగకోసి వారి రథాలను కాల్చివేయాలి. సాధారణంగా గెలిచిన రాజులు ఆ గుర్రాలను, రథాలను తమ సైన్యంలో కలుపుకుంటారు. కాని దేవుడు ఇశ్రాయేలీయుడు ఆయుధాల మీద, గుర్రాల మీద ఆధారపడకూడదని, కేవలం తనమీద మాత్రమే ఆధారపడాలని ఈ ఆజ్ఞ ఇచ్చాడు. యెహోషువ హఠాత్తుగా వారిమీద పడ్డాడు. దేవుని సహాయంతో ఆ మహాకూటమిని చిత్తుచిత్తుగా ఓడించాడు. గుర్రాలను నిరుపయోగం చేశాడు, రథాలను తగలబెట్టాడు. ఆ కూటమికి నాయకత్వం వహించిన హాసోరు పట్టణం ఆ రాజ్యాలన్నింటికీ ముఖ్యమైనది. యెహోషువ హాసోరును పట్టుకుని రాజును చంపి ఆ నగరాన్ని పూర్తిగా అగ్నితో కాల్చివేశాడు. మిగిలిన పట్టణాలను కొల్లగొట్టాడు కాని కాల్చలేదు. అయితే ఈ యుద్ధం ఒక్కరోజులో అయిపోయింది కాదు. బహుదినములు యెహోషువ ఆ రాజులతో యుద్ధము చేసెను. గిబ్యోనీయులు తప్ప మరే రాజ్యమూ సంధికి రాలేదు. వారందరూ తమ హృదయాలను కఠినపరుచుకుని నాశనమయ్యారు. అనాకీయులు 40 ఏళ్ల క్రితం మోషే పంపిన వేగులవారు వీరిని చూసి భయపడ్డారు. వాళ్లు రాక్షసులు, మనం వారి ముందు మిడతల్లా ఉన్నాం అని ఏడ్చారు. కాని ఇప్పుడు 80 ఏళ్లు పైబడిన యెహోషువ ఆ అనాకీయులను, వారి కోటలను పూర్తిగా ధ్వంసం చేశాడు. హెబ్రోను, దెబీరు వంటి పర్వత ప్రాంతాల్లో ఒక్కడు కూడా మిగల్లేదు. కేవలం గాజా, గాతు, అష్దోదులో, ఫిలిస్తీయుల ప్రాంతంలో మాత్రమే కొందరు మిగిలారు. చివరికి యెహోషువ దేశమంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. యుద్ధం ముగిసింది. దేవుని మహాశక్తితో యెహోషువ మరియు ఇశ్రాయేలీయులు ఏకంగా 31 మంది రాజులను ఓడించి కనాను దేశాన్ని జయించారు. ఇప్పుడు కత్తులు పక్కన పెట్టి నాగలి పట్టాల్సిన సమయం వచ్చింది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ గొప్ప దేశం ఇప్పుడు ఇశ్రాయేలీల కళ్లముందు విస్తరించి ఉంది. ఇక ఆ దేశాన్ని గోత్రాలవారీగా పంచుకునే ఘట్టం మొదలైంది. యెహోషువ వృద్ధుడయ్యాడు. కాని జయించాల్సిన దేశం ఇంకా మిగిలే ఉంది. దేవుడు ఆ మిగిలిన ప్రాంతాన్ని పంచిపెట్టమని చెప్పాడు. రూబేను, గాదు మరియు మనష్షే అర్ధగోత్రపు వారికి మోషే అప్పటికే యొర్దానుకు తూర్పు వైపున, అంటే అవతల, స్వాస్థ్యమిచ్చాడు. లేవీ గోత్రానికి ఎలాంటి భూమి ఇవ్వబడలేదు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాయే వారికి స్వాస్థ్యము. వారు దేవుని సేవకు ప్రతిష్ఠించబడ్డారు. 45 సంవత్సరాల క్రితం మోషే పంపిన వేగులవారిలో యెహోషువతో పాటు కాలేబు కూడా మంచి సమాచారం తెచ్చాడు. అప్పుడు మోషే అతనికి ఒక భూమిని వాగ్దానం చేశాడు. ఇప్పుడు కాలేబు వయస్సు 85 సంవత్సరాలు. అయినా అతను యెహోషువ దగ్గరకు వచ్చి, ఆనాడు నా బలమెట్టిదో ఈనాడునూ నా బలము అట్టిదే అని చెప్పాడు. అక్కడి అనాకీయులు రాక్షస సంతతి ఉన్నారని తెలిసినా భయపడకుండా ఈ పర్వతమును, అంటే హెబ్రోనును నాకు దయచేయుము అని అడిగాడు. యెహోషువ అతన్ని దీవించి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేశాన్ని చీట్లు వేసి పంచిపెట్టారు. యూదాగోత్రం, వీరికి చాలా పెద్ద భాగం వచ్చింది. యెరూషలేము దగ్గర ఉన్న కొండ ప్రాంతం మరియు దక్షిణ దేశం వీరికి దక్కింది. కాలేబు హెబ్రోనును జయించాడు. యోసేపు పుత్రులు, అంటే ఎఫ్రాయిము మరియు మనష్షే, వీరికి మధ్యభాగం, అంటే సారవంతమైన భూమి వచ్చింది. అయితే మాకు జనాభా ఎక్కువ, ఈ స్థలం సరిపోదు అని వారు ఫిర్యాదు చేయగా అడవిని నరికి స్థలం చేసుకోమని, కనానీయులను వెలగొట్టమని యెహోషువ సలహా ఇచ్చాడు. ఇశ్రాయేలీలు షీలోహులో దేవుని సమాజపు గుడారాన్ని నిలబెట్టారు. అప్పటినుండి అది ఆరాధనా కేంద్రంగా మారింది. ఇంకా 7 గోత్రాలకు భూమి రాలేదు. యెహోషువ వారిని మందలించి దేశాన్ని సర్వే చేయడానికి మనుషులను పంపాడు. మిగిలిన గోత్రాలైన బెన్యామీను, షిమ్యోను, జెబులూను, ఇస్సాకారు, ఆషేరు, నఫ్తాలి, దాను వారికి కూడా భూమిని పంచిపెట్టారు.
అందరికీ పంపకమయ్యాక ప్రజలు యెహోషువాకు ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో ఉన్న తిమ్నత్సెరహు అను పట్టణాన్ని ఇచ్చారు. భూమి పంపిణీలో దేవుడు తన కనికరాన్ని మరిచిపోలేదు. ఎవరైనా తెలియక పొరపాటున ఎవరికైనా ప్రాణహాని తలపెడితే ప్రతీకారం తీర్చుకునే వారి నుండి రక్షణ పొందేందుకు 6 ఆశ్రయపురాలను ఏర్పాటు చేశారు. యొర్దానుకు యువతల అంటే పడమర కెదెషు, షెకెము, హెబ్రోను. యొర్దానుకు తూర్పు అంటే బేసెరు, రామోతు గిలాదు, గోలాను. ఈ పట్టణాలు అందరికీ అందుబాటులో ఉండేలా దేశం నలుమూలలా విస్తరించి ఉన్నాయి. ఇది దేవుడు తన ప్రజల మధ్య న్యాయాన్ని, కనికరాన్ని ఎలా సమతుల్యం చేస్తాడో చూపిస్తుంది. లేవీయులకు ప్రత్యేకంగా భూమి ఇవ్వలేదు, ఎందుకంటే యెహోవాయే వారి స్వాస్థ్యము. కాని వారు ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడానికి వీలుగా గోత్రాలన్నిటిలో కలిపి 48 పట్టణాలను కేటాయించారు. చివరకు దేవుడు ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన ఏ ఒక్క మంచిమాట కూడా నెరవేరకుండా పోలేదు. అరణ్యశోధనలు ముగిసి వాగ్దాన భూమిలో వారు నెమ్మదిని పొందారు. రూబేను, గాదు మరియు మనష్షే అర్ధగోత్రపు వారు యోర్దాను నదికి అవతలివైపు తూర్పున తమ స్వాస్థ్యాలకు తిరిగి వెళ్లడానికి యెహోషువ అనుమతి ఇచ్చాడు. అయితే వెళ్లే దారిలో వారు యోర్దాను నది ఒడ్డున ఒక పెద్ద బలిపీఠాన్ని కట్టారు. ఇశ్రాయేలీయుల నియమం ప్రకారం బలులన్నీ షీలోహులో ఉన్న దేవుని ప్రత్యక్ష గుడారం వద్ద మాత్రమే అర్పించాలి. వేరే చోట బలిపీఠం కట్టడం అనేది విగ్రహారాధనతో సమానం. అందుకే మిగిలిన గోత్రాలవారు వీరు అప్పుడే దేవునిని విడిచిపెట్టారు అని కోపంతో రగిలిపోయారు. యాజకుడైన ఫీనేహాసు వారిని ప్రశ్నించడానికి వెళ్లాడు. వారు బలిపీఠం కట్టడానికి ముఖ్య కారణం భవిష్యత్తు భయం. యోర్దాను నది వారిని మరియు మిగిలిన ఇశ్రాయేలీలను వేరుచేస్తోంది. రేపటి తరంలో మీ పిల్లలు మా పిల్లలను చూసి యోర్దాను నదికి అవతల ఉండే మీకు మా దేవుడైన యెహోవాతో పనేంటి, మీరు ఇశ్రాయేలీయులు కాదు అని వెలివేస్తారేమోనని మాకు భయం వేసింది. దానిని చూసినప్పుడల్లా మేము కూడా దేవుని ప్రజలమే అని రెండు వైపుల వారికి గుర్తుంటుంది. వారన్న మాటలు విని ఫీనేహాసు మరియు ఇతర నాయకులు సంతోషించారు. యుద్ధం మేఘాలు తొలగిపోయాయి. ఆ బలిపీఠానికి ఏద్ అని పేరు పెట్టారు. హెబ్రీ భాషలో ఏద్ అంటే సాక్షి. యెహోవాయే దేవుడు అనడానికి ఇది మన మధ్య సాక్షిగా ఉంటుంది అని వారు తీర్మానించుకున్నారు. ఒక విషయం పూర్తిగా తెలుసుకోకుండా అపోహ అంటే మిస్అండర్స్టాండింగ్ పడటం వల్ల ఎంత పెద్ద యుద్ధం జరగవచ్చు. కాని మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల సమాధానం దొరుకుతుంది. వారు మాట్లాడకపోతే ఆ రోజు సొంత సహోదరుల మధ్యే భయంకరమైన యుద్ధం జరిగి ఉండేది. చాలా కాలం తర్వాత వృద్ధుడైన యెహోషువ తన ప్రజలకు చివరిసారిగా దిశానిర్దేశం చెయ్యాలనుకున్నాడు. ఆయన ఇశ్రాయేలు నాయకులను, అధికారులను పిలిచి వారితో ఎంతో ఉద్వేగభరితంగా మాట్లాడాడు. నేను ముసలివాడినయ్యాను, లోకమంతటికీ కలిగే గతి నాకూ కలుగుతోంది అని చెబుతూ గతంలో దేవుడు వారికోసం చేసిన అద్భుతాలను గుర్తుచేశాడు. దేవుడు ఒక్కడే వారి పక్షాన పోరాడి ఆ దేశాన్ని వారికి ఇచ్చాడని, కాబట్టి వారు మోషే ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండాలని, అన్యజనుల దేవతల జోలికి వెళ్లకూడదని ఆయన గట్టిగా హెచ్చరించాడు. ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేలు గోత్రాలన్నింటినీ షెకెము అనే ప్రాంతానికి పిలిపించాడు. అక్కడ ఆయన కేవలం ఒక నాయకుడిలా కాకుండా ఒక ప్రవక్తలా దేవుని మాటలను వినిపించాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పటి నుండి ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేయడం, ఎర్ర సముద్రాన్ని దాటించడం, అరణ్యంలో పోషించడం మరియు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడం వరకు ప్రతి అంశాన్ని ఒక కథలా వివరించాడు. మీరు కష్టపడకుండానే దేవుడు మీకు పట్టణాలను, ద్రాక్షతోటలను ఇచ్చాడని గుర్తుచేస్తూ ఇప్పుడు మీరు ఎవరిని సేవిస్తారో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నాడు. అక్కడే యెహోషువ తన జీవితంలోని అత్యంత శక్తివంతమైన ప్రకటన చేశాడు. మీరు ఎవరిని సేవిస్తారో ఈరోజే కోరుకునుడి. అయితే నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము. ఈ మాటలు ప్రజల హృదయాలను కదిలించాయి. తాము కూడా యెహోవానే సేవిస్తామని ప్రజలు ముక్తకంఠంతో చాటారు. కాని యెహోషువ వారిని పరీక్షించాడు. దేవుడు రోషముగల దేవుడని, ఆయనను విడిచిపెడితే శిక్ష తప్పదని హెచ్చరించాడు. ప్రజలు పట్టుదలగా లేదు, మేము యెహోవానే సేవిస్తాము అని ప్రతిజ్ఞ చేశారు. ఆ నిబంధనకు సాక్ష్యంగా యెహోషువ ఒక పెద్ద రాయిని అక్కడ నిలబెట్టి
ధర్మశాస్త్ర గ్రంథంలో వీటన్నింటినీ నమోదు చేశాడు. చివరకు 110 ఏళ్ల వయస్సులో యెహోషువ మరణించాడు. ఆయనను ఎఫ్రాయిము కొండదేశంలోని తిమ్నత్సెరహులో పాతిపెట్టారు. యెహోషువ ఉన్నంతకాలం, ఆ తర్వాత ఆయన సాక్ష్యాన్ని కళ్లారా చూసిన పెద్దలు జీవించినంతకాలం ఇశ్రాయేలీయులు యెహోవా పట్ల నమ్మకంగా ఉన్నారు. ఐగుప్తు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను కూడా అక్కడే షెకెములో పాతిపెట్టారు. అత్తో ఒక గొప్ప యుగం ముగిసింది. ఒక వ్యక్తి జీవితంలో సాధించే విజయం కంటే ఆ విజయాన్ని అందించిన విలువలకు ముగింపు వరకు కట్టుబడి ఉండటమే గొప్ప విషయం. యెహోషువ కేవలం యుద్ధాలు గెలవడమే కాకుండా తన బాధ్యత ముగిసే సమయానికి తన కుటుంబాన్ని మరియు సమాజాన్ని సరైన మార్గంలో నిలబెట్టాడు. నేటి ఆధునిక కాలంలో కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు లేదా ఇతరుల ఒత్తిళ్లు ఎలా ఉన్నా నేను మరియు నా కుటుంబం ఏ విలువలకు ప్రాధాన్యత ఇస్తాము అనే వ్యక్తిగత నిర్ణయం, పర్సనల్ చాయిస్ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నాయకత్వమంటే కేవలం అధికారం చలాయించడం కాదు, తర్వాతి తరం వారు కూడా సరైన దారిలో నడిచేలా ఆదర్శవంతమైన పునాది వేయడమేనని యెహోషువ జీవితం మనకు నేర్పుతోంది.